నమస్కారం అండి, అందరు ఎలా ఉన్నారండి? ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఏ విధమైన గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక వారికి వైద్య భత్యం ఇక పెంపు. జాతీయ పెన్షన్ వ్యవస్థ పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ప్రతి నెల స్థిర వైద్య భత్యం అయితే పొందుతారని పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఇలా ఉండగా ఈ మేరకు త్వరలో ఇక అధికారిక ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే కొత్త ఫామ్లు జోడించారు. అలాగే చెల్లింపు ప్రక్రియ కూడా స్పష్టం చేశారు. దీంతోపాటు వైద్య భత్యం కొనసాగింపు కోసం ప్రతి ఏడాది జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారన్నమాట. అయితే ఫిక్స్ మెడికల్ అలవెన్స్ అనేది పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చే నెలవారీ భత్యం అనండి. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతంలో నివసించే వారి కోసం రూపొందించారు. ఉద్యోగులకు వారి ప్రాథమిక వైద్య అవసరాల కోసం ఇక తీర్చడానికి సహాయపడేలా ఈ ఫిక్స్ మెడికల్ అలవెన్స్ను అందించారన్నమాట. అయితే ఎన్పిఎస్ పరిధిలో వచ్చే రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర వైద్య భత్యం పొందవచ్చని, అయితే వారు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం స్కీమ్ను అర్హులై ఉండాలి. ఎన్పిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్ ఇక రేటు నెలకు ₹1000గా నిర్ణయించిందనమాట. ఈ మొత్తం పాత పెన్షన్ పథకం కింద ఉన్నవారికి సమానం. అయితే పెన్షన్ జీవించి ఉన్నారని ప్రయోజనాలకు పొందడానికి అర్హులని నిర్ధారించుకోవడానికి పదవి విరమణ చేసిన కేంద్ర ఉద్యోగులకు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరని ఇక చెప్పడం జరిగిందనమాట. లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్ సజీవంగా ఉన్నారని నిర్ధారించే పత్రం. అయితే పెన్షనర్లకు తమ పెన్షన్ను కొనసాగించుకోవడానికి పెన్షన్ ఏజెన్సీలలో ఇక సాధారణంగా జీవన్ ప్రమాణాన్ని కూడా పిలిచే లైఫ్ సర్టిఫికేట్ను కోరుకుతారు. అయితే ఈ సర్టిఫికేట్ కోసం మీరు ఇక ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఉపయోగించి జీవన్ ప్రమాణ్ పోర్టల్లో ద్వారా ఈ జీవిత ధృవీకరణ పత్రాన్ని డిజిటల్గా ఇక సమర్పించవచ్చని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక సమర్పించకపోతే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ చెల్లింపు నిలిపివేస్తారని చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారందరికీ కూడా ఇక ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ అనేది ఇక ప్రతి నెల చేయాలని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.